అందరికీ నమస్కారం అండి. నా పేరు దుర్గా. మా అమ్మకి పేరంటే చాలా ఇష్టం అండి. నన్ను నిరంతరం అలా పిలుచుకొని సంతోషపడేది. అందుకే ఈ పేరు ద్వారానే మీకు నేను పరిచయం అవ్వాలనుకుంటున్నాను. ఈ వీడియోలు తీయడంలో ముఖ్య ఉద్దేశం నన్ను నేను పాజిటివిటీగా అంటే నాలో పాజిటివ్ వైబ్స్ నింపుకోవాలన్న ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేశానండి. నేను నా జీవితంలో కోల్పోయిన ఎన్నో విషయాలు నన్ను ఈ లైఫ్ వైపుకి మళ్ళించాయండి. ఇప్పుడు మేము ఎంచుకున్న జీవితం కరెక్టా కాదా అన్నది మాకెంతవరకు తెలియదు కానీ, ఏమో పాత జీవితంతో విసిగెత్తిపోయి ఈ కొత్త జీవితాన్ని ఇలా స్టార్ట్ చేసామండి. ఇలా పచ్చని వాతావరణం మధ్య. దీనికి మీ అందరి సహాయం కూడా నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే వదిలేసి వచ్చిన జీవితాల్లో మాకు డబ్బు ఉందేమో కానీ సంతోషం లేదండి. సో నా జీవితంలో ఏదైనా సరే వండుకున్నది తిన్నంత వరకు, తిన్నది అరిగేంత వరకు అన్నట్టు కాకుండా ప్రతి దాన్ని అనుభవించాలన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ స్టార్ట్ చేశానండి. మీరందరూ కూడా నా ఉద్దేశాన్ని గౌరవించి నా వీడియోలు చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పెద్ద పెద్ద ఆశలు ఏవీ లేనిదాన్నండి. చాలా చిన్న జీవితం నాది. అందుకే ఇలా పచ్చటి వాతావరణాన్ని ఎంచుకున్నాను. చూద్దాం ఎంతవరకు ఇలా నేను లైఫ్ని లీడ్ చేయగలుగుతాను. కానీ ఉన్నంత దాంట్లో సంతోషంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం అని నా అభిప్రాయం అండి. చేసే పని మనం మనస్ఫూర్తిగా చేస్తున్నాం అన్నదే ముఖ్యమండి. ముందు దేనికోసమో పరిగెత్తడం, వెనకాల దేనికోసమో ఆలోచించడం, ఇవన్నీ నా జీవితంలో నేను సహించలేకపోతున్నాను. అందుకే ఇవన్నీ వదిలేసి సాధారణమైనంత వరకు నేను ఇలా సాధారణ జీవితాన్ని జీవించడానికే నిశ్చయించుకున్నానండి. నన్ను చూసి చాలామంది నా చుట్టుపక్కల వాళ్ళు గేలి చేసినా ఏమో నా జీవితంలో నేనైతే సంతోషంగా ఉన్నాను. కానీ దీన్ని ఎందుకు అందరూ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారన్నది నాకు తెలియదండి. ఏంటి పిచ్చి పిల్ల చదువుకొని ఇలా చేస్తుందన్న మాటలే నాకు చుట్టూ వినిపిస్తున్నాయి. ఎందుకో ఏమో తెలియదండి. ఆ జీవితాలకు మించి ఈ జీవితం నాకు నచ్చింది. చెప్పండి ఎందుకు మనం జీవిస్తున్నాం అనే దానికి ప్రతి ఒక్కరు అంబానీ అవ్వలేము, అలా అని మోదీ అవ్వలేం కదండి. సో ఒక్కొక్కళ్ళ లైఫ్లో వాళ్ళ టైం బట్టి వాళ్ళకి అచీవ్మెంట్ రావచ్చు. అన్నీ మన లైఫ్లోనే మనకు అచీవ్ అవ్వాలంటే మనమే అచీవ్ చేయాలంటే చేయలేం కదండి. ఉన్నంత దాంట్లో ప్రశాంతంగా ఉండాలన్న ఉద్దేశంతోనే నేను ఈ లైఫ్ ఎంచుకున్నాను. ప్రస్తుతానికి నేనైతే నా విషయంలో సంతోషంగా ఉన్నానండి. కానీ నన్ను వెన్నంటి తట్టే వాళ్ళ కన్నా నన్ను వెక్కిరించే వాళ్ళే ప్రస్తుతం అయితే నాకు ఎక్కువ ఉన్నారని. సో వీళ్ళందరి నుంచి తప్పించుకొని ఇలా దూరంగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. కానీ లోన్లీగా అయిపోతున్నానని ఫీలింగ్ ఎక్కడో కొంచెం. అందుకే యూట్యూబ్ ద్వారా ఒక కొత్త కుటుంబాన్ని ఎంచుకోవాలని, మీరందరూ నా కుటుంబంగా ఉంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరూ నా వీడియోస్ ఎవరైతే చూస్తారో నేచర్ని లైక్ చేసేవాళ్ళు, ప్రశాంతంగా ఉండాలనుకునేవాళ్ళు, ఎందుకు చెప్పండి వేరే వాళ్ళ లైఫ్లో మనం నెగిటివ్గా వాళ్ళ గురించి మాట్లాడడం, వాళ్ళని మనం వాళ్ళు సరే వాళ్ళ జీవితాన్ని అనుభవించాలన్నా మనం వెళ్ళి వాళ్ళ జీవితాన్ని డిసైడ్ చేయడానికి మనం ఎవరని చెప్పండి కదా. మన జీవితం మనది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళని ఉందాం. ఒకళ్ళ కోసం ఆరాటమో ఒకళ్ళ కోసమో పోరాటమో ఏమో మేము పోగొట్టుకున్న వాటితో పోలిస్తే ఏవి మాకు గొప్పవి కాదు. కానీ మేము పోగొట్టుకున్నవి మాకు తిరిగి రావు. చెప్పండి ఎవరైనా మేము పోగొట్టుకున్న తిరిగిస్తారంటే అప్పుడు మా జీవితాలు ఎలా ఉండాలని వాళ్ళు చెప్తే మేము అలా మెయింటైన్ అవుతాము. సో అదండి, ఇలా వీడియోస్ ద్వారా మీకు నేను పరిచయం అవుతాను. నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.